మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ మాలతి శ్యామల. నేను ప్రకృతి వైద్య కళాశాల ప్రకృతి వైద్య ఆశ్రమంలో నేను సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మనము ఊబకాయం అంటే ఏంటి అంటే వెయిట్. అందరికీ ఇవాళ రేపు మనం చూసేటటువంటి సమస్య ఆటోమేటిక్గా కొంతమందికి బరువు పెరిగిపోవడం అనేటటువంటి సర్వసాధారణంగా మనము ఈ రోజుల్లో మనము గమనిస్తూ ఉన్నాము. ఆ వెయిట్ పెరగకుండా ఉండడం కోసమని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం తోటి ఏదైనా సమస్యలతోటి కనుక వెయిట్ పెరిగితే అంటే బరువు పెరిగితే ఎటువంటి ప్రకృతి చికిత్స వైద్య విధానాలను అనుసరించి ఏ విధంగా మనము మందులు లేకుండా వేరే ఇతర చికిత్సలు లేకుండా ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటన్నిటికన్నా ముందర వెయిట్ పెరుగుతున్నాము అని అంటే దానిలో రెండు రకాలు. ఒకటేమో ఓవర్ వెయిట్ ఉంటుంది, ఒకటి ఒబేసిటీ ఉంటుంది. ఒబేసిటీలో కూడా మళ్ళీ మార్బిడ్ ఒబేసిటీ ఉంటుంది, నార్మల్ ఒబేసిటీ అనేది ఉంటుంది అనమాట. కేటగరైజ్ చేయబడింది WHO ప్రకారంగా. సో ఓవర్ వెయిట్ అని అంటే వెయిట్ని ఎప్పుడు కూడా మనము BMIలో క్యాలిక్యులేషన్, బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ కనుక 25 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటారు. అదే బాడీ మాస్ ఇండెక్స్ 30 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఒబేసిటీ కింద మనము పరిగణిస్తాం అన్నమాట. ఈ ఓవర్ వెయిట్కి చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఓవర్ వెయిట్ ఉన్నాము మేము ఒబేస్గా ఉన్నాము అని అనుకుంటారు. ఓవర్ వెయిట్ ఎందుకు వస్తుంది అని అంటే లైఫ్ స్టైల్ యొక్క మార్పుల వల్ల. అంటే మనము తీసుకునేటటువంటి ఆహారానికి, తీసుకునేటటువంటి క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారానికి సరి అయినటువంటి పని చేయకపోవడం, అంటే అది బర్న్ అవ్వడానికి మనం సరిగా మనము పని చేయకపోవడం వల్ల ఓవర్ వెయిట్ వస్తూ ఉంటుంది. అదే కాకుండా కొన్ని హార్మోనల్స్ యొక్క రుగ్మత వల్ల కూడా ఈ ఓవర్ వెయిట్ వస్తుంది. దాంతో పాటుగా అది మెల్లమెల్లగా దాన్ని కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఒబేసిటీ కిందకి దారి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటటువంటివి ఏంటి హార్మోనల్ సమస్యలు అని అంటే థైరాయిడ్ సమస్య. ఆడవాళ్ళలో మనం చూసేటటువంటిది PCOS సమస్య, అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఆ సమస్య వల్ల ఇంకా కొంతమంది లోపల అడ్రినల్ గ్లాండ్స్ హార్మోన్స్ కనుక సరిగా పనిచేయకపోవటం వల్ల దాని వల్ల వస్తుంది. ఇంకా ఒకటి ఏంటి అని అంటే మెనోపాజ్ వల్ల, అంటే ఒకవేళ ఋతుక్రమం తగ్గిపోతూ ఉంటే ఆడవాళ్ళల్లో మనము మెనోపాజ్ వల్ల కూడా ఒబేసిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఇవన్నీ కూడా హార్మోన్స్ చేంజ్ అవ్వటం వల్ల వస్తూ ఉంటుంది. అదే కాకుండా కొంతమంది పిల్లల్ని మనం గమనిస్తే వాళ్ళు పుట్టినప్పటి నుంచి, అంటే పుట్టిన కొన్ని సంవత్సరాలకి వాళ్ళకి 5 years 4 years వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఒబేస్గానే ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ లోపల ఒబేస్ సెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ సెల్స్ మెటబాలిజం వల్ల వాళ్ళు ఒబేస్గానే ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళని కూడా మనము ప్రకృతి వైద్య విధానాల వల్ల కూడా వాళ్ళని కూడా మనము తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ఎలా తగ్గించుకుంటాము, ఒబేసిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే వీటన్నిటికీ కారణం ఏదైనా కూడా ప్రకృతి వైద్యంలో ఏం చెప్తాము అని అంటే అన్ని రోగాలకి గల కారణం ఏంటి అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి మార్బిడ్ మ్యాటర్ అంటే వేస్ట్, అంటే మనకి ఏదైతే అవసరం లేదో మన మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల మనకి వచ్చేటటువంటి పదార్థాలు ఏవైతే మనకి అవసరం లేదో అవన్నీ మన శరీరంలో పేరుకుపోవటం వల్ల మనకి మెయిన్గా రోగం వస్తుంది. రోగానికి కారణము అని ప్రకృతి వైద్యంలో మనము చెప్తామన్నమాట. సో దానిని, ఆ రూట్ కాజ్ని మనము కనుక తొలగించేసేస్తే ఆటోమేటిక్గా మనము బాడీ అంతా డిసీజ్ ఫ్రీ అవుతుంది. సో దాన్ని తొలగించాలి అనేసనంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు మనం బయట చూస్తున్నాము, ఈ ట్రీట్మెంట్ చేయండి, షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ చేయండి, 15 రోజుల్లో 15 kgs తగ్గిపోతాము అని చెప్తూ ఉంటారు. కానీ అట్లాగా మనం ఎప్పుడూ తగ్గకూడదు. అలా కనుక మనం తగ్గితే నిజంగా నీ శరీరంలో ఏదో రోగం ఉన్నట్టు. బాగా హైపర్ థైరాయిడిజం ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో ఉన్న వాళ్ళకి త్వరగా వెయిట్ తగ్గిపోతూ జరుగుతుంది. అదంతా మజిల్ బేస్డ్ డిసీజ్ లాగా అయిపోతుంది. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు కొంతమంది ఒబేస్గా ఉంటారు, కొంతమంది ఏమో బక్కగా అయిపోతూ ఉంటారు రోజుకి. అలా ఒకవేళ కనుక వెయిట్ తొందరగా క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తొందరగా వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. సో టీబీ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. ఇలా అనేక కారణాల వల్ల వాళ్ళు వెయిట్ తగ్గిపోవడం జరుగుతుంది. అట్లా కాకుండా చాలా మంది ఆలోచించుకుంటూ ఉంటారనమాట, ఇలా రకరకాలైనటువంటి ట్రీట్మెంట్లు చేయటం వల్ల ఏమవుతుంది అనేసనంటే వాళ్ళ లోపల ప్రోటీన్ లోపం జరుగుతుంది. అంతేకాకుండా మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా ఆడవాళ్ళలో మనం చూస్తాము
హెయిర్ లాస్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది, అది కాక విపరీతమైన అనీమియా అవుతుంది. అంటే రక్తహీనత అనేటటువంటిది మనం చూస్తూ ఉండటం అనమాట. అంటే వేరే రకాలైనటువంటి ట్రీట్మెంట్లు కనుక తీసుకుంటూ ఉంటే. సో అట్లా కాకుండా ఆరోగ్యవంతంగా నెలకి అకార్డింగ్ టు WHO ప్రకారంగా నెలకి 3-4 కేజీలు కనుక కరెక్ట్గా తగ్గితే అది కరెక్ట్గా మనం తగ్గినట్టు అంటాం. అంటే మన శరీరంలో ఎటువంటి మెటబాలిక్ యాక్టివిటీ డిస్టర్బ్ కాకుండా మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ ఎటువంటిది కూడా లేకుండా మనము తగ్గవచ్చు అనేసి అని అనుకుంటే ఈ విధానాలను మనము పాటించాలి. దానిలో ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఏంటి అని అంటే, మేము ఇంట్లో ఉండి మేము చేస్తాము, అంటే ప్రకృతి చికిత్స మేము ఇంట్లోనే ఉండి మేము చేసుకుంటాము, డైట్ నేను ఫాలో అవుతాను, షార్ట్ టర్మ్ గా ఒక వారం రోజులు నేను మొత్తం అంతా జ్యూస్ ఫాస్టింగ్ చేసి జ్యూసులే తాగేసి నేను తగ్గిపోయాను, మళ్ళీ పండగ వచ్చింది నేను తినేసి మళ్ళీ పెరిగిపోయాను అనేటటువంటిది కాకుండా, ప్రకృతి వైద్య ఆశ్రమంలో అంటే నేచర్ క్యూర్ హాస్పిటల్ లోపల ఒక 10 నుంచి 15 రోజుల పాటు కనుక ఇక్కడ ఉండి ఇక్కడ చేసేటటువంటి చికిత్సా విధానాలన్నింటినీ గనక అవలంబిస్తే తప్పకుండా వాళ్ళు ఆరోగ్యవంతంగా WHO ప్రకారంగా ఎంతైతే తగ్గాలో అంత విధంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకుండా తగ్గడం జరుగుతుంది అనమాట. దాంట్లో ముఖ్యమైనటువంటిది రాగానే మనం ఇక్కడ ఏమి ఇస్తామనంటే డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అంటే మొట్టమొదటిది మనం ఎనిమా ఇస్తాము, దాని తర్వాత మట్టి పట్టీలు ఇస్తాము. ఎందుకనంటే ఇంటెస్టైనల్ యాక్టివిటీ కనుక బాగా జరుగుతూ ఉంటే అప్పుడు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వాటితో పాటుగా కొంచెం మనము బాడీకి మనం మసాజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి టాక్సిన్స్ తొందరగా బయటికి వెళ్ళడానికి, స్వేద గ్రంథులు తొందరగా బాగా పనిచేయడానికి మనం మసాజ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మడ్ థెరపీ, అలాగే హిప్ బాత్ అని ఇస్తాం అనమాట. హిప్ బాత్ అని అంటే అది తొట్టి స్నానం ఉంటుంది. తొట్టి స్నానం ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు వచ్చేటటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోన్స్ తోటి వచ్చేటటువంటి ఒబేసిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫుల్ మడ్ బాత్ అని ఇస్తాము. ఫుల్ మడ్ బాత్ ఇవ్వడం అంటే మొత్తానికి శరీరానికి అంతా కూడా మట్టి పూసి మనం నీరెండ లోపల కూర్చోబెడతాము పేషెంట్స్ ని. దాని వల్ల కూడా మనకి ఒబేసిటీ తగ్గుతుంది, మెటబాలిక్ యాక్టివిటీ బాగా మెరుగుపడుతుంది అనమాట. ఇవే కాకుండా వీటితో పాటుగా మనం ఏం చేస్తామనంటే ఆహార చికిత్సలు ఏం చేస్తాము అనంటే, ఫస్ట్ రాగానే వాళ్ళకి చాలా మందికి ఇన్ని రోజులు బాగా భోజనం చేసి ఇన్ని రోజులు బాగా తినేసిన వాళ్ళకి ఒక్కసారిగా మనం ఫాస్టింగ్ లో పెడితే శరీరం కూడా ఒప్పుకోదు. అందుకోసమని వాళ్ళని మెల్లమెల్లగా మనము న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ ఇచ్చుకుంటూ, బాయిల్ వెజిటబుల్స్, వాళ్ళకి పుల్కా అవి ఇచ్చుకుంటూ, దాని తర్వాత మెల్లగా ఒక 4-5 రోజులు అయిపోయాక వాళ్ళని మెల్లగా ఫాస్టింగ్ లోని తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎనిమా, మట్టిపట్టి అవన్నీ ఇచ్చి మళ్ళీ ఒక పూట ఫ్రూట్ డైట్, ఒక పూట పుల్కా డైట్ అంటే కుకుడ్ డైట్, ఒక పూట ఫ్రూట్ డైట్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఇలా 15 రోజులు ఒక క్రమబద్ధీకరంగా ఒక టైలర్ మేడ్ చేసినటువంటి ఒక డైట్ ప్రోగ్రామ్ ని వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు ప్రకృతి వైద్యంలో ఏమీ ఇవ్వరు, నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి తగ్గిపిచ్చేసి మళ్ళా బయటకు వచ్చాక చేస్తారు అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అలా ఏమీ ఉండదు, అలా ఎప్పుడూ జరగదు. ఎందుకు అనంటే పేషెంట్స్ కి వాళ్ళని బట్టి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ లో ఉన్నటువంటి వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళకి కూడా మనం ఫాస్టింగ్ ఇవ్వవచ్చు. అది ఎలాగా అంటే బాయిల్ వెజిటబుల్స్ తోటి, పుల్కా తోటి, బాయిల్డ్ చేసినటువంటి అన్ని రకాలైనటువంటి సూపులతోటి కూడా మనం వాళ్ళకి ఫాస్టింగ్ మనం పెట్టి వాళ్ళని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటుగా యోగాసనాలు కూడా దీంతో పాటుగా మనం చేస్తే ఆ యోగాసనాలలో ప్రత్యేకించి ఆసనాలు ఏవైతే ఉంటాయో అవి ఏంటి అనేసనంటే, ఫస్ట్ ఒబేస్ గా ఉన్న వాళ్ళు కింద కూర్చోవడం జరగదు. సో కింద కూర్చోవడం రానటువంటి వాళ్ళకి పైననే గద్దెలాగా వేసి ఒక టేబుల్ మీద వేసి టేబుల్ పైన వాళ్ళకి సపోర్టివ్ గా కొన్ని ఆసనాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాని లోపల మనం ముఖ్యంగా పడుకునేటటువంటి ఆసనాలు, పవనముక్తాసనము, దాని తర్వాత భుజంగాసనము, ధనురాసనము, ఇలా ఒక్కొక్క అంటే వాళ్ళ పేషెంట్ ని బట్టి మనం చేసేటటువంటి ఆసనాలన్నీ కూడా ఒబేసిటీకి ఉంటాయన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఇతరంగా అంటే ఈ ఒబేసిటీకి రావడానికి కారణం ఏదైతే ఉంటుందో అది కూడా పరిశీలన చేసి ఆ ఒబేసిటీకి వచ్చి కారణమైనటువంటి దాన్ని, ఆ రోగానికి కారణమైనటువంటి దాన్ని, ఆ ఆసనాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనము రెగ్యులర్ గా ఒక 10 నుంచి 15 రోజులు కనుక అంటే మనము డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్, దాంతో పాటు డైట్ ప్రొసీజర్స్, దాంతో పాటు యోగాసనాలు,
ట్రీట్మెంట్, ఈ 4 కూడా మనం రెగ్యులర్ గా ఒక టైలర్ మేడ్ గా మనం కనుక చేసుకొని కనుక వెళ్తే వాళ్ళలో తప్పకుండా 3 నుంచి దాదాపుగా 6 కేజీల వరకు బరువుని ఒక నెల రోజుల లోపల తగ్గడం జరుగుతుంది. అది కూడా ఏంటి అని అంటే హెల్దీగా జరుగుతుంది, అన్‌హెల్దీగా కాదు. ఇంకొకటి ఏంటి, చాలా మంది అనుకుంటారు ప్రకృతి వైద్యంలో గనక మనం వెళ్తే ఉప్పు లేకుండా భోజనం పెడతారు అనేసి. అలా ఏమీ ఉండదు. మనకి ఉప్పు రోజుకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఉప్పు వేసే మనము ఇక్కడ ఈ ప్రకృతి ఆశ్రమం లోపల, ప్రకృతి చికిత్సా ఆలయం లోపల మనము చేసి వాళ్ళకి భోజనం పెట్టడం జరుగుతుంది. ఎవ్వరికీ కూడా నీరసం అనేటటువంటిది మాత్రం ఈ ఈ డైట్ ఫాలో అవటం వల్ల రాదు అని నేను మీ అందరికీ చెప్తున్నాను. రాదు. సో ఇది మనం గనక పాటించుకుంటే అందరూ ఆరోగ్యవంతంగా వెయిట్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది.